రెస్టారెంట్ స్టైల్లో క్రిస్పీగా చికెన్ లాలీపాప్స్ను ఇంట్లోనే ఎలా చేయాలో ఈ యొక్క వీడియోలో చూద్దాం. నేను విజయాస్ కుకింగ్కు స్వాగతం. నేను దాదాపుగా ఒక 10 లెగ్ పీసులు తీసుకున్నానండి. ఈ యొక్క లెగ్ పీస్లని ముందుగా లాలీపాప్స్లా ఎలా కట్ చేయాలో చూద్దాము. ఇలా ఇక్కడ మాకు ఈ యొక్క కాల్ అనేది కూడా ఈ విధంగా వస్తుందండి. అయితే చాలా మటుకు ఏంటంటే లాలీపాప్స్ షాప్లో కట్ చేసి ఇవ్వరు, మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఉంటున్న కాల్ని ఇక్కడ సైడ్ జాయింట్ ఏదైతే ఉంటుందో ఆ జాయింట్ని మట్టుకి మనము కట్ అనేది చేసుకోవాలి. చూడండి, ఇలా అన్నప్పుడు మనకు జాయింట్ తెలుస్తుంది కదా, ఆ జాయింట్తోని మనం ఆ యొక్క పీస్ అనేది తీసేసుకోవాలి. ఇలా తర్వాత ఇక్కడ ఉంటున్న జాయింట్కి కింది సైడు ఈ యొక్క మాంసాన్ని మొత్తము ఈ విధంగా నైఫ్తో కొంచెం ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఆ యొక్క బోన్ కట్ కాకుండా చూసుకుంటూ పైపైన యొక్క మాంసాన్ని ఈ విధంగా కట్ చేసి మొత్తం అంతా కింది సైడ్కి ఈ విధంగా పుష్ చేయాలి. ఈ విధంగా ఇలా మనము నైఫ్తో ఈ విధంగా పుష్ చేసుకోవాలి. ఫస్ట్ అక్కడ కట్ పెట్టుకొని ఆ తర్వాత ఈ విధంగా పుష్ చేసుకోవాలి. ఒకవేళ మీరు స్కిన్ది కనుక తీసుకున్నారు అని అంటే దానిని మొత్తం వెనక వైపుకు తిప్పుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. స్కిన్లెస్ కంటే స్కిన్ది బాగుంటుంది. ఆ తర్వాత ఇలా అనుకున్నప్పుడు కింది సైడ్ ఏమైనా ఎక్స్ట్రా ఉంటే అక్కడ కటింగ్ అనేది చేసుకోండి. ఈ విధంగా మనము లాలీపాప్స్ అనేది రెడీ చేసుకోవాలి. ఇలా నేను అన్నింటినీ రెడీ చేసి చూపిస్తాను. తర్వాత ఫ్రెండ్స్, కొన్ని లాలీపాప్స్ కింది సైడు చూడండి ఈ విధంగా కట్ అయిపోతుంటుంది. అయితే ఇలా కట్ కాకుండా చూసుకోండి, ఎందుకంటే మనం పిండి కలిపేటప్పుడు అవి అనేది మనకు కుచ్చుకుంటాయి. కాబట్టి దాన్ని లాస్ట్లో వాడాలి. తర్వాత కొంచెం సాల్ట్ చల్లుకొని ఒక స్పూన్ వరకు ఒక 10 నిమిషాల సేపు మూత వేసుకొని నేను కిచెన్ కౌంటర్లో సైడ్కి ఉంచుతున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ యొక్క 10 నిమిషాల తర్వాత ఈ యొక్క లాలీపాప్స్ అన్నింటినీ ఆ బౌల్లోకి వేసుకోవాలి. అయితే నేను చెప్పే ప్రిపరేషన్ ఏదైతే ఉంటుందో ముందుగా చికెన్ లాలీపాప్స్ని సైడ్కి పెట్టుకొని మసాలాను ముందు ప్రిపేర్ చేసుకొని ఆ తర్వాత వీటిని కూడా కలుపుకోవచ్చు. నేనైతే ఒకేసారి వీటి మీదనే మసాలాను కూడా వేసేస్తున్నాను. అన్నీ ఇలా వేసుకున్న తర్వాత ఒక పెద్ద స్పూన్తో 2 స్పూన్ల వరకు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నాను. పీసెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలను సన్నగా ముక్కల్లా చేసుకున్నాను. తర్వాత మిరియాల పొడి రెడీమేడ్ తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఒక పెద్ద స్పూన్తో 1 స్పూన్ వేసుకున్నాను. తర్వాత ఇది సోయా సాస్ అండి, ఈజీగా మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఇది కూడా 1 స్పూన్ తీసుకున్నాను. తర్వాత షెజ్వాన్ సాస్ తీసుకున్నాను, నార యొక్క కంపెనీది. మీరు అందుబాటులో ఏది ఉంటే అది తీసుకోండి. ఇది కూడా 2 పెద్ద స్పూన్లతో 2 స్పూన్లు తీసుకున్నా. ఇది కనుక లేకపోతే రెడ్ చిల్లీ పేస్ట్ అయినా సరే తీసుకోండి. తర్వాత మంచిగా క్రిస్పీగా రావాలి కాబట్టి ఒక 2 గుడ్లను వేస్తున్నాను. 10 పీసెస్ కాబట్టి 2 గుడ్లు వేస్తున్నాను. ఇలా ఎగ్స్ కూడా వేసుకోండి. ఆ తర్వాత దీంట్లోకి ఒక అరకప్పు వరకు మైదా వేసుకుంటున్నాను. ఆ తర్వాత దీంట్లోకి కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. కార్న్ఫ్లోర్తో బాగా క్రిస్పీగా వస్తుంది. మైదా పిండి ఎంత తీసుకుంటే కార్న్ఫ్లోర్ కూడా అంతే సమానంగా తీసుకోవాలి. ఒక అరకప్పు కార్న్ఫ్లోర్ కూడా తీసుకున్నాను. మంచి కలర్ రావడానికి ఒక 1/2 స్పూన్ వరకు నేను రెడ్ ఫుడ్ కలర్ తీసుకుంటున్నాను. తర్వాత ఈ యొక్క పై కోటింగ్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను, ఒక 1/2 స్పూన్ వరకు. ఇప్పుడు స్పూన్తో కాకుండా చేతోనే ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. మీకు అవసరం అనుకుంటే ఒక 2-3 స్పూన్ల వాటర్ వేసుకోండి. నేను ఎగ్ వేసాను, ఇంకా మన యొక్క సాల్ట్ ముందు చల్లి పెట్టుకున్నాం కాబట్టి వీటికైతే నేనైతే నీళ్ళు ఏది యూజ్ చేయలేదు. మామూలుగా అయితే పిండితోనే ఈ విధంగా కలుపుకున్నాను. తర్వాత ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత టైం ఉంటే ఒక 1/2 అవర్ పక్కన ఉంచుకోండి. తర్వాత హై మంటలో నూనెను బాగా వేడి చేశాను. ఆ తర్వాత సిమ్లో ఉంచాను. ఇప్పుడు 1/2 అవర్ అయిన తర్వాత ఒక పీస్ని ఈ విధంగా తీసుకుంటూ మన యొక్క లాలీపాప్ యొక్క షేప్ ఏ విధంగా ఉంటుందో 2 చేతులు ఉపయోగిస్తూ ఆ యొక్క షేప్తో ఈ విధంగా కొంచెం ఇలా కింది సైడ్ ముద్దలా ఈ విధంగా చేసుకుంటూ ఇలా అనుకొని ఆ తర్వాత నూనెలోకి దీన్ని అనేది వేసుకోవాలి. నూనె కూడా మనకు డీప్ ఫ్రైకి సరిపడ నూనెను మనము ముందుగా వేడి చేసుకోవాలి. నూనె వేడి చేసుకొని ఆ తర్వాత లోకి మంటను పెట్టుకుంటూ కడాయిలోకి ఎన్ని వస్తే అన్నీ ఈ యొక్క లాలీపాప్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే గరిటెతో తిప్పకుండా వేసిన కొద్దిసేపుడికి నూనెలో అవి ఉడికేటట్టుగా చూసుకోవాలి. ఆ తర్వాత పై సైడ్ కొంచెం మనకు ఉడికినట్టు తెలుస్తుంది కదా,
ఆ తర్వాత మనం వాటిని అనేది తిప్పుకోవాలి. తర్వాత మరో నిమిషం ఆగుతూ ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు అన్ని పక్కల సమానంగా కాలేటట్టుగా చూసుకుంటూ ఇలా కలుపుకుంటూ వీటన్నిటి డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి. అంతేనండి, చాలా చాలా సింపుల్, చాలా ఈజీ ప్రాసెస్ కూడా. రెస్టారెంట్ మోడల్లో ఇంట్లోనే ఈజీగా చేసుకోండి. అయితే ఇంకా నేను రెస్టారెంట్ యొక్క లుక్ రావడానికి ఈ యొక్క సిల్వర్ ఫాయిల్ కొంచెం తీసుకొని ఆ తర్వాత పై సైడు ఈ విధంగా నేను పై సైడు పట్టుకోవడానికి ఈ విధంగా చుడుతున్నాను. లుక్ అయితే చాలా చాలా బాగుంటుంది. తర్వాత వీటితో పాటుగా టమోటా కచపుని వీటితో పాటు సర్వ్ అనేది చేస్తున్నాను. మరి ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మిస్ కాకుండా ముందుగానే మీరు చూడొచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.